అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 68వ భాగం రచయిత కన్నమ్మ గారు. మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? అని అంటాడు. దివి ఇంకా ధీరజ్ ఆ! అని అంటారు. నా వైఫ్ మిమ్మల్ని చూడాలని అనుకుంటోంది. మిమ్మల్ని తప్పకుండా ఇంటికి తీసుకురమ్మని మరీ చెప్పిందని అంటాడు. మీ వైఫా? అని దివి అయోమయంగా చూస్తూ అడుగుతుంది. ఆ! అవును. నా వైఫ్ మీకు బాగా తెలుసు. దివ్యాంష నాకు కూడా అది నిన్ననే తెలిసింది అని అంటాడు. మెహతా దివి, ధీరజ్ వైపు ఒకసారి చూసి మీ వైఫ్ పేరేంటి? అని అడుగుతుంది. మెహతా బృంద అని చిన్నగా చెప్తాడు నవ్వుతూ. దివి ఆశ్చర్యంగా నా క్లాస్‌మేట్ బృంద గురించి మాట్లాడుతున్నారా మీరు? అని అడుగుతుంది. మెహతా యెస్ అని అంటాడు. దివి హ్యాపీగా ఫీలవుతూ బృంద ఎలా ఉంది? తనని కలిసి చాలా రోజులయిందని అంటుంది. దివి మెహతా షీ ఈజ్ ఫైన్ అని నవ్వుతూ అంటాడు. చూసావా నాకిలా అవ్వడం వల్ల నీకు దూరమైన నీ ఫ్రెండ్ కలవబోతోంది నిన్ను అని అంటాడు దివి. బావ అని అంటూ చిరుకోపంగా దివి అంటుంది. మెహతా చిన్నగా నవ్వుతూ తనని కలవడానికైనా సరే మా ఇంటికి రండి అని అంటాడు మెహతా. దివి తప్పకుండా వస్తామని నవ్వుతూ అంటుంది. మెహతా హ్యాపీగా ఫీలవుతూ మీరొస్తే తను చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మా పాప, బాబు కూడా హ్యాపీగా ఫీలవుతారని చెప్తాడు మెహతా. మీకు పాప, ఇంకా బాబు కూడానా? అని ఆశ్చర్యంగా అడిగింది దివి. మెహతాకి దివి ఫీలింగ్ అర్థమయ్యి తను ఇంటర్‌తోనే చదువుని ఆపేసింది. ఆ తర్వాత మాకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఎన్నో జరిగిపోయాయని కాస్త తలదించుకొని అంటాడు. దివి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. మెహతా ఇట్స్ ఓకే. మీరు మాత్రం రావడం మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. ధీరజ్‌కి జ్యూస్ ఇస్తూ ఉండగా ఏమైంది? సడెన్‌గా నా బేబీ ఎందుకు డల్లయిపోయింది? అని అడుగుతాడు ధీరజ్. దివి అతని వైపే చూస్తూ నువ్వు మెహతా గారి కళల్లో నీళ్ళు చూడలేదా? అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ధీరజ్ చూశాను అని అంటాడు. ఆయన బృందా విషయంలో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు బావ. మొన్న కూడా నీకు ఆపరేషన్ చేశాక ఆయన మాటలు నాకు అలానే అనిపించాయి అని అంటుంది దివి. దానికి ధీరజ్ వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగిందో ఏంటో మరి మనకి తెలియదు కదా! అని అన్నాడు. దివి నిజమే బావ. కానీ తప్పు చేయడం ఎందుకు? ఆ తప్పు గురించి బాధపడడం ఎందుకని అంటుంది దివి. ధీరజ్ ఆమె చెంప మీద చెయ్యేసి ఎవరు కూడా తప్పులు కావాలని చెయ్యరు బేబీ. అయినా అతను నా అంత పెద్ద తప్పు చేసుండడులే. అందుకే అతని వైఫ్ అతని సారీని ఈజీగా యాక్సెప్ట్ చేసింది అని అంటాడు ధీరజ్. బావా! క్షమించడం కన్నా కష్టమైన పని ఈ లోకంలోనే లేదు. నేను నిన్ను క్షమించాలి అని అనుకుంటున్నాను. కానీ ప్రతి క్షణం నా గతం నా కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎలా నార్మల్‌గా ఉండగలను చెప్పు? నేను కానీ, బృందా కానీ మా హస్బెండ్స్‌తో హ్యాపీగా ఉండాలనే కదా మేము కూడా అనుకుంటాం అని అంటుంది దివి. బేబీ ప్లీజ్ అని దిగులుగా చూస్తాడు ధీరజ్. సరేలే ఇంక నువ్వు ఫీల్ కాకు. ఈ జ్యూస్ తాగు నేనే నార్మల్ అవుతాను అని చిన్నగా అంటుంది. ధీరజ్ ఆమె చెంప మీద చేరిన కన్నీటిని తుడిచి ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా కూడా మర్చిపోయేలాగా చేస్తాను నేను అని అంటాడు. దివి చిన్నగా నవ్వుతుంది. ధీరజ్ అవును ఇందాక అమ్మాయి మీద ఎందుకంత కన్సర్న్ చూపిస్తున్నావు? అని అడుగుతాడు ధీరజ్. బృంద చాలా సెన్సిటివ్ బావ. తనకి వాళ్ళ నాన్న నుండి ఎలాంటి ప్రేమ దొరకలేదు. తను ఆ విషయంలో ఎంతగా బాధపడింది అనేది అది నేను కళ్ళారా చూశాను. అలాంటిది తనకి హస్బెండ్‌తో కూడా సంతోషం లేదు అని తెలిసి నాకు బాధగా అనిపిచ్చింది. తన బాధలన్నిటిని కూడా గుండెల్లోనే మోస్తుంది గానీ, ఎవరితోనైనా తను పంచుకోవడానికి కూడా తనకి స్నేహితులు కూడా సరిగ్గా లేరు. తనకి ఎలాంటి కష్టం వచ్చిందో, తను ఎంతలా బాధపడిందో ఏంటో అదంతా తలుచుకుంటుంటేనే నాకు బాధగా అనిపించిందని అంటుంది దివి. సరేలే నువ్వు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా కంగారు పడకు అని అంటూ ఆమె చెయ్యిని పట్టుకుంటాడు ధీరజ్. సరేలే నువ్వు కాసేపు పడుకో అని అంటుంది దివి. ధీరజ్ అలాగే అని ఆమె చెయ్యి అతని చెంప దగ్గరగా పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. బావా అత్తయ్య వాళ్ళకి ఇప్పుడైనా చెప్పనా? అని అడుగుతుంది దివి. ధీరజ్ అని అంటాడు. మామయ్య
మీద నీకు ఇంకా కోపంగా ఉందా? అని అడుగుతుంది దివి. ధీరజ్ కళ్ళు తెరిచి దివి వైపే చూస్తూ ఏంటి? అని అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తాడు. అదే నీకు మామయ్య మీద ఇంకా కోపంగా ఉందా? అని మెల్లిగా అడుగుతుంది ధీరజ్ ఆమె చెంప మీద చెయ్యేసి నాకెందుకు కోపం ఉంటుందే అని అంటాడు. అంటే నా వల్ల మామయ్య నీ మీద కోపంతో ఉండి ఇంకా మాట్లాడటం లేదు కదా! అందుకే నీకింకా కోపంగా ఉందేమో అని అడుగుతున్నానని అంటుంది దివి. నాకేం కోపం లేదే కానీ బాధగా ఉంది. నాన్నకి నీ మీద ప్రేమ ఉంది. సరే కానీ ఒకసారి నా వైపు నుంచి ఆలోచించొచ్చు కదా! అని బాధగా అనిపిచ్చింది. ఆ బాధ వల్లనే నేను అమ్మతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు అని అంటాడు. నాన్న మాట్లాడకపోతే నేనేం చేశానురా? అని ఏడుస్తూ లోపలికొస్తూ అంటుంది హర్ష. దివి హర్షని అక్కడ చూసి అత్తయ్య అని ధీరజ్ నుండి దూరంగా జరుగుతుంది దివి. అమ్మ అని హర్షని చూస్తాడు ధీరజ్. మేమేం చేశామని మమ్మల్ని ఇలా దూరం చేస్తున్నారు దివి. వాడికి ఇలా ఉంటే కనీసం నాకొక మాట కూడా ఎందుకు చెప్పలేదు మీరు అని అంటూ బాధగా అడుగుతుంది హర్ష. దివి ఏదో చెప్పేలోపే అమ్మా మీరిలా కంగారు పడతారు అని నేను చెప్పకండని వాళ్ళతో నేనే అన్నాను అని అంటాడు ధీరజ్. కంగారు పడకుండా ఎలా ఉంటావని బాధగా అంటుంది హర్ష. అత్తయ్య ప్లీజ్ అని అంటూ హర్ష చుట్టూ చెయ్యి వేస్తుంది దివి. హర్ష తను కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతుంది. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దని జాగ్రత్తగా ఉండమని చెప్పారత్తయ్య అని అంటుంది దివి. ధీరజ్ కిట్టు వచ్చాడేమోనని డోర్ వైపే చూస్తూ ఉంటాడు. అమ్మ, డ్యాడీ రాలేదా? అని అడుగుతాడు ధీరజ్. ధీరజ్ వైపు ఇంకా హర్ష వైపు చూస్తుంది. వచ్చార్రా అని అంటుంది హర్ష. ఎక్కడున్నారు అత్తయ్య? అని అడుగుతుంది దివి. బయటే ఉన్నారు దివి అని అంటుంది హర్ష. ధీరజ్ ఓహ్! అని నార్మల్‌గా అంటాడు. ధీరజ్ ఫేస్ చూసి బాబా నేను మావయ్యని పిలుస్తాను అని అంటూ బయటికి వెళ్తుంది దివి. దివి మెల్లిగా బయటకొస్తుంది. కిట్టు డోర్ పక్కనే ఉన్న చైర్‌లో కూర్చొని ఉంటాడు. దివి కిట్టుని చూసి మావయ్య అని చిన్నగా పిలుస్తుంది. కిట్టు దివిని చూసి దివి అని లేస్తాడు. దివి అతని కంటికి కడుపుతో నిండుగా కనిపిస్తుంది. కిట్టు ఆమె తల నిమురుతూ ఎలా ఉన్నావమ్మా? అని అడుగుతాడు. దివి చిన్నగా నవ్వుతూ నేను బానే ఉన్నాను మావయ్య అని అంటుంది. కిట్టు నువ్వు ఈ హాస్పిటల్‌లో ఉండడం ఎందుకు తల్లీ? ముందే వట్టి మనిషివి కూడా కాదు కదా! అని అంటాడు కిట్టు. నాకు నాకన్నా ఈ పిల్లల కన్నా కూడా నా బావే నాకు ముఖ్యం మావయ్య. అలాంటిది నా బావని వదిలి నేను అడుగు కూడా ముందుకి వెయ్యలేను. అలాంటిది బావని ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను ఇంట్లో ఎలా ఉండగలను మావయ్య అని అంటుంది దివి. కిట్టు ఏమీ మాట్లాడలేదు. నీకు ఇంకా బావ మీద కోపం తగ్గలేదా మావయ్య అని అడుగుతుంది దివి. నాకేమీ కోపం లేదు వాడి మీద. నా వల్ల నీ జీవితం నాశనం అయ్యిందని గిల్టీగా ఉందమ్మా అని అంటాడు కిట్టు. నా జీవితానికి ఏమైంది మావయ్య? నేను ప్రేమించే బావ నా పక్కనే ఉన్నాడు కదా! త్వరలో మా ప్రేమకి ప్రతిరూపం కూడా ఈ భూమి మీద పుట్టబోతోంది అని కడుపు మీద చెయ్యేసుకొని చెబుతూ ఇంతకన్నా ఇంక నాకేం కావాలని నవ్వుతూ అంటుంది దివి. వాడిని నువ్వు క్షమించినంత తేలికగా నేను వాడి ముందుకు రాలేకపోతున్నానురా అని అంటాడు కిట్టు. దివి అయోమయంగా చూస్తుంది తన వైపు. నేను నీ విషయంలో మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కూడా వాడిని అపార్థం చేసుకున్నాను అని అంటాడు కిట్టు. దివికి అర్థం కాక ఏమంటున్నారు మావయ్య మీరు? అని అడుగుతుంది. వాడి వల్ల మన కంపెనీలో పనిచేసే వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అనుకున్నాను నేను. కానీ వాడి వల్ల కాదు అని నాకు మొన్ననే తెలిసింది అని కిట్టు చెప్తాడు. అది విని ఏమంటున్నారు మావయ్య మీరు? నాకేం అర్థం కావడం లేదని అంటుంది దివి. ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వినయ్ అంట. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి అది ధీరజ్ వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్నట్టుగా సృష్టించాడు. ధీరజ్ మీద నాకు అందుకేరా కోపం. వాడి వల్లనే ఒక అమ్మాయి లైఫ్ సగంలోనే ఆగిపోయిందని అనుకుని వాడి మీద కోపం తెచ్చుకున్నాను. ఆ కోపం మండుతూ ఉండగానే వాడు నీతో అలా తప్పుగా ప్రవర్తించాడు. ఉన్న కోపం కాస్త ఇంకా ఎక్కువయింది అని అంటాడు కిట్టు. బావ నాకు ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదేం మావయ్య? అని అడుగుతుంది చెప్పకూడదని అనుకున్నాడేమో మరి అని అంటాడు కిట్టు.
దానికి దివి నాకే విషయం కూడా చెప్పడు మావయ్య అని మొహం ఎలానో పెట్టి అంటుంది. కిట్టు నవ్వుతూ వాడు కూడా మీ నాన్నలాగానే చేస్తున్నాడురా. అవసరమైతే గాని నోరు విప్పరు అని అంటాడు. దివి విక్కీ మరి ఇలా ఉండడు మావయ్య అని మోహన్ డల్‌గా పెట్టంటుంది. కిట్టు చిన్నగా నవ్వుతాడు. కిట్టు నవ్వడం చూసి ఒకసారి బావతో మాట్లాడండి మావయ్య అని అంటుంది. నేను మాట్లాడితే వాడు ఎలా ఫీల్ అవుతాడో ఏమో మా అని అంటాడు. అవును బావ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు కానీ హ్యాపీగా నవ్వుతూ అంటుంది. రావాలా అన్నట్టు చూస్తాడు కిట్టు. ప్లీజ్ మావయ్య నా కోసం రండి అంటుంది. కిట్టు సరే అని అంటాడు. దివి హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్తుంటే కిట్టు క్షణం సంకోచిస్తాడు. దివి వెనక్కి తిరిగి రండి మావయ్య అని అంటుంది. డోర్ సౌండ్ అయినప్పుడు డోర్ వైపు చూసిన ధీరజ్ దివి మాట విని కిట్టు వస్తున్నాడేమో అని చూస్తాడు. కిట్టు ఆ అని దివి మాటకి డోర్ నుండి లోపలికి వస్తూ ఉంటాడు. ధీరజ్ కిట్టుని హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తాడు. దివికి ధీరజ్ ఫీలింగ్స్ అర్థమై చిన్నగా నవ్వుతూ ఉంటుంది. కిట్టు ఇంకా ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటారు. కిట్టు ధీరజ్ పక్కకు వెళ్ళి నిల్చుంటాడు. కిట్టు మాతో ఒకసారి కూడా విషయం చెప్పాలని అనిపించలేదా? ధీరజ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. మీ బాధపడతారని చెప్పలేదు. చెప్పనివ్వలేదని కిట్టు కళ్ళలోకి చూస్తూ అంటాడు ధీరజ్. కిట్టు ధీరజ్ చేయి పట్టుకుని సారీరా అని బాధగా అంటాడు. డాడీ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? మీ ప్లేస్‌లో ఎవరున్నా అలానే రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా నేనే మీకు థాంక్స్ చెప్పాలి. మీరు నా మీద కోపం తెచ్చుకోవడం వల్లనే దివి నా లైఫ్‌లోకి వచ్చింది. నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. నేనొక మంచి స్థానంలో ఉన్నానని అంటాడు. కిట్టు ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు. అవును మావయ్య ఏదైనా రాసిపెట్టి ఉంటుందని విక్కీ అంటాడు. నేను బావ లైఫ్‌లోకి రావాలని రాసుంది కాబట్టే ఇవన్నీ జరిగాయి అంతే అని నవ్వుతూ అంటుంది. కరెక్ట్‌గా చెప్పావు తల్లి అని దివి తల నిమురుతూ అంటుంది. కిట్టు ఇంకా ధీరజ్ ఆ మాటకి నవ్వుతారు. హర్ష దివి వైపు చూస్తూ చెకప్ చేయించుకున్నావా అని కడుపు మీద నిమురుతూ అడుగుతుంది. నేను చెకప్ చేయించుకోవాలనే అనుకున్నాను అత్తయ్య. కానీ సడెన్‌గా బావకి ఇలా అయింది. అందుకే ఆగిపోయానని మెల్లిగా అంటుంది దివి. వాడికి తోడుగా ఇక్కడ మీ మావయ్య ఉంటారులే. మనం ఇద్దరం వెళ్దాం పద. ఒకసారి నువ్వెలా ఉన్నావో కూడా తెలుస్తుంది కదా! అంటుంది హర్ష. లేదత్తయ్య నేను బావతో కలిసి చెకప్ చేయించుకోవాలని కోరుకుంటున్నానని మెల్లగా తలొంచుకొని అంటుంది. హర్ష దివి ఫీలింగ్ అర్థం చేసుకొని సరే నీ ఇష్టం అని అంటుంది. వాళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే చైత్ర అక్కడికొస్తుంది. హర్షని చూసి హర్ష వచ్చారా? అని అడుగుతుంది చైత్ర. నువ్వు కాల్ చేయగానే వచ్చాం వదిన అని మెల్లిగా అంటుంది. అమ్మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసింది నువ్వా? అడుగుతుంది దివి. అవును దివి అని అంటుంది. ఎందుకత్తయ్య? వాళ్ళని ఇబ్బంది పెట్టారని అడుగుతాడు ధీరజ్. ఇబ్బందేంట్రా? నీకిలా అయ్యిందని తెలియకుండా దాచి మీరు తప్పు చేశారని కాస్త కోపంగా అంటుంది హర్ష. అలా కాదత్తయ్య మీరు బాధపడతారని బావ చెప్పనివ్వలేదు అంతే అని అంటుంది. ఇద్దరికిద్దరు సరిపోయారని అంటుంది హర్ష. దివి మౌనంగా ఉంటుంది. హర్ష, కిట్టు ఇంకా చైత్ర కాసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారు. ధీరజ్ ఇంజెక్షన్ చేయడం వల్ల హాయిగా నిద్రపోతాడు. దివి ధీరజ్‌ని చూస్తూ కూర్చుంటుంది. దివి ఆ రూమ్‌లో ఉన్న సోఫా లాంటి చైర్ మీద కూర్చొని తన కడుపు మీద చేయి పెట్టుకొని బేబీ మూమెంట్స్ గమనిస్తూ ఉంటుంది. ఏంటి మీరు ఈరోజు బాగా హుషారుగా ఉన్నట్టున్నారు? కదులుతూనే ఉన్నారని కడుపు మీద చేయి పెట్టుకొని దివి అంటూ ఉంటే ధీరజ్‌కి దివి ఎవరితోనో మాట్లాడుతుందని అర్థమై ఎవరని అనుకుంటూ కళ్ళు తెరుస్తాడు. ధీరజ్ దివిని చూసి తన కడుపులో ఉన్న పిల్లలతో మాట్లాడుతోందని అర్థం చేసుకొని చిన్నగా నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు. దివి ధీరజ్‌ని గమనించకుండా ఏయ్! మళ్ళీ కదులుతున్నారు. ఏమైంది మీకు? నాకిబ్బందిగా ఉంది. మీరిలా మరీ ఎక్కువ కదులుతూ ఉండకండని అంటూ తన కడుపు దగ్గర చీర కాస్త పక్కకు జరిపి తడుముకుంటూ ఉంటుంది. తనకి చిన్నగా బేబీస్ మూమెంట్స్ తెలుస్తూ ఉంటే నాకు తెలిసి మీరు లోపల బాగా అల్లరి చేస్తున్నారు. ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉన్నట్టున్నారు. మిమ్మల్ని కంట్రోల్‌లో పెట్టాలి. దానికి మీ డ్యాడీనే కరెక్ట్. ఎంతైనా మీ డ్యాడీ పోలీస్ కదా! కంటి చూపుతోనే కంట్రోల్ చేయగలడు. ఒక కన్ను పైకి లేపి గుర్రుమని చూస్తాడు కదా! అది చాలు అని నవ్వుతూ చెప్తూ ధీరజ్ వైపు చూస్తుంది. అంతే తన నోరు కప్పలా తెరుచుకుంది. ధీరజ్ తననే సీరియస్‌గా చూస్తూ కనిపించాడు. దివి హిహి అని నవ్వుతూ బావా నువ్వెప్పుడు లేచావని అడుగుతుంది. నువ్వు మొదలుపెట్టినప్పుడు లేచానని షార్ప్‌గా ఆమె వైపే చూస్తూ అంటాడు. దివి అని చుట్టూ చూస్తుంది. నేను కళ్ళతోనే భయపెడతానా? అని ఒక కన్ను పైకి లేపి చూస్తూ అడుగుతాడు ధీరజ్. ఇప్పుడు నువ్వు చేస్తోంది అదే కదా బావ! అని మొహం చిన్నగా చేసుకొని అడుగుతుంది. నీకు వేషాలు బాగా ఎక్కువవుతున్నాయే. నిన్ను కంట్రోల్‌లో పెట్టాలని కొంచెం కోపంగా చూస్తూ అంటాడు ధీరజ్. దివి అలిగినట్టుగా మొహం పెడుతుంది. ధీరజ్ తనని చూసి చిన్నగా నవ్వుకొని దివి అలిగింది చాలు కానీ చీర సరిచేసుకో. బాగా టెంప్టింగ్‌గా ఉందని అంటాడు. బావ అని చిరుకోపంగా అంటూ ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ నవ్వుతూ సరే గానిలెరా అని అంటాడు. దివి అలాగే అని ధీరజ్ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటుంది. ధీరజ్ దివిని చూస్తూ ఉంటాడు. దివి ధీరజ్ తనని చూడడం గమనిస్తూనే ఉంటూ తన కడుపులో పిల్లలు బాగా కదులుతూ ఉండడంతో బావ అని అంటూ ధీరజ్ చెయ్యిని తన కడుపు మీద పెట్టుకుంటుంది. ధీరజ్ ఏమైందో అని అనుకుని తన కడుపు వైపే చూస్తాడు. దివి అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే ధీరజ్‌కి బేబీస్ మూమెంట్స్ తెలియడంతో చిన్నగా నవ్వుతూ బేబీస్ కదులుతున్నారు అని అంటాడు. ఆ! నువ్వు చూడాలని అనుకున్నావు కదా! అని అంటుంది దివి.
ధీరజ్ నవ్వుతూ తన కడుపు మీద మొత్తం తడుముతూ ఉంటాడు. ధీరజ్ నవ్వుతూ బాగా ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు. నీలాగే వాళ్ళు కూడా బాగా అల్లరి చేస్తున్నారు బావ అని అంటుంది. నాలా కాదు నీలాగా అని దివి ముక్కు లాగుతాడు ధీరజ్. బావ అని చిరుకోపంగా అంటుంది దివి. ధీరజ్ నవ్వుతూ నువ్వు దూరంగా ఉంటే నాకు ఊపిరి ఆడడం లేదే అని అంటాడు. దివి ఆ మాటకి అతని వైపే చూస్తుంది. ఒక ముద్దు పెట్టి అని ఆశగా చూస్తూ అడుగుతాడు ధీరజ్. దివి చిరుకోపంగా అతన్ని చూస్తుంది. నీకింత కూడా బుద్ధి లేదు. ఎక్కడ ఏం అడుగుతున్నావు అనేది తెలుస్తుందా? అని చిరుకోపంగా అంటుంది దివి. ఎక్కడున్నా అడగాల్సింది నిన్నే కదా! పెట్టాల్సింది నువ్వే కదా! అని అంటూ అతని చేతి వేళ్ళను దివి పెదాల మీద తడుముతూ అంటాడు. దివి అతని చేతిని దూరం జరిపి అంత లేదు సంవత్సరం వరకు నువ్వు నన్ను ముట్టుకోవడానికే లేదని అంటుంది. ధీరజ్ అయోమయంగా చూస్తూ అదేంటే అని అడుగుతాడు. అదంతే నీ చెయ్యి నా మీద పడిందో వాతలు పెడతాను జాగ్రత్త అని కోపంగా చూస్తూ అంటుంది. ధీరజ్ దివిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. వాతలు పెడతావా? నాకా? అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును. నేను చెప్పేంత వరకు నన్ను ముట్టుకుంటే మొగుడువని కూడా చూడను వాతలు పెడతానని కోపంగా అంటుంది. దివి నేనిలా చేయడానికి ఒప్పుకోను అని గట్టిగా అంటాడు ధీరజ్. నువ్వు ఒప్పుకునేదేంటి? నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇది ఫైనల్ అని అంటుంది. మరి నా ఫీలింగ్స్ సంగతేంటి? అని అడుగుతాడు ధీరజ్. అప్పుడు తమరు నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోలేదు కదా! ఇప్పుడు మీ ఫీలింగ్స్‌ని మీరే కంట్రోల్‌లో పెట్టుకోండి అని అంటుంది దివి. ధీరజ్ ఫీలింగ్స్ ఎక్కువై నేను వేరే వాళ్ళ దగ్గరికి అనే మాట పూర్తి చేసే లోపే దివి కోపంగా చూసింది. ధీరజ్ హిహి అని నవ్వుతూ అది నేను చెయ్యలేను కానీ నువ్వు చేసేది అన్యాయం బేబీ అని అంటాడు. అన్యాయం లేదు ఏం లేదు. నేను చెప్పాను ఇది ఫిక్స్ అంతే అని అంటుంది దివి. అది కాదే నీకు దూరంగా ఉండడం అంటే నా వల్ల కాదని నీకు తెలుసు కదా! అది తప్ప నాకు వేరే పనిష్మెంట్ ఏదైనా ఇవ్వు ఒప్పుకుంటానని రిక్వెస్టింగ్‌గా తననే చూస్తూ అడుగుతాడు. దివి ధీరజ్ భుజాలు ముందుకు లాగుతూ సారీ మై డియర్ లిటిల్ బాయ్ ఇందులో నా నిర్ణయం ఏమాత్రం మారదు అని అంటుంది. పోవే అన్నట్టు వేరే వైపు మొహం పెట్టుకుంటాడు ధీరజ్. దివి అతన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. తనకి మిస్‌క్యారేజ్ అయినప్పటి నుండి మనుని దగ్గరుండి చూసుకుంటున్నాడు మధు. మనుకి ఏం కావాలో అన్నీ తనే చేసి పెడుతున్నాడు. ఇంకా చాలు మధు గారు. నేను ఇంక తినలేను. ఇప్పటికే లాస్ట్ లాస్ట్ అని అంటూ చాలా పెట్టేశారు నాకు అని మధు అన్నం ముద్దలు పెడుతుంటే దూరంగా జరుగుతూ అంటుంది మను. నువ్వు కొంచెం తిన్నావు. అలా తింటే ఒంటికి ఏం పడుతుంది? చాలు అనుకుంట తిను అని చిరుకోపంగా అంటాడు. మధు గారు ప్లీజ్ నాకొద్దని అంటుంది మను. మధు తన వైపు చూస్తూ ఇదిగో ఇలా వద్దు అని అంటూ పుల్లలా తయారయ్యావు. ఇప్పటికైనా కాస్త తిను అని అంటాడు. నేను బానే ఉన్నాను. మీరే బండలా ఉన్నారు అని కోపంగా అంటుంది. అవునులే ఈ బండనే కదా తమరు ప్రేమించింది, పెళ్లి చేసుకుందని అంటాడు. ప్రేమించినప్పుడు అందంగా కనిపించారు. ఇప్పుడలా లేరులెండి అని వెటకారంగా అంటుంది మను. అంటే ఏంటి నేనిప్పుడు అందంగా లేనా? అని క్రాఫ్ సెర్చ్ చేసుకుంటూ అడుగుతాడు మధు. అందంగా కాదు మందంగా ఉన్నారని అంటుంది మను. ఏయ్! అని అంటూ కొట్టడానికి చెయ్యి లేపుతుంటే నిజాలు చెప్తే ఇలానే కోపం వస్తుంది అని అంటుంది మను. మను మాటలు బాగా ఎక్కువయ్యాయని చిరుకోపంగా అంటాడు. చేతలు ఎలానైనా చేయలేను. అందుకే మాటలు మాట్లాడుతున్నాను అని అంటుంది మను. ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపే చూస్తాడు మధు. మను తను చెప్పింది అర్థం చేసుకొని సిగ్గుతో తల వంచుకుంటుంది. చేతలు చూడాలని అమ్మగారికి చాలా ఉన్నట్టుందే అని హస్కీగా అంటాడు మధు. మను బ్లష్ అవుతూ అదేం లేదు. ఏదో మాటల్లో అలా అనేశానని అంటుంది. మధు ఆమె నడుము మీద చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు. మను బెరుకుగా, కంగారుగా అతని వైపే చూస్తూ ఉంటుంది. మధు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నా చేతలు భరించాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు భరించగలవని నేను అనుకున్నప్పుడు నీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వనని అంటాడు. మనుకి అతని మాటల వల్ల కళ్ళు వాలిపోతుంటే మాటలాపి వెళ్లి చేతులు కడుక్కోండి. ఎంగిలి చేతిని ఎంతసేపని అలా ఉంచుకుంటారని సిగ్గుగా అంటుంది మను. మధు ఆమె సిగ్గును చూసి నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తనకి దూరం జరిగి ఇంకా పడుకో నాకు కాస్త ఆఫీస్ వర్క్ ఉందని అంటాడు. మను అని పడుకుంటుంది. మధు ఆమె పడుకున్నాక ప్లేట్ బయట పెట్టేసి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. బావా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని అంటుంది దివి. నాకేం వద్దు నువ్వే వేసుకో అని చిరుకోపంగా అంటాడు ధీరజ్. దివి అయోమయంగా ధీరజ్‌ని చూస్తుంది. అతని ఫేస్ మాడిపోయి కనిపిస్తుంది. బావా ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు అని అడుగుతుంది దివి. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా! అని మూతి తిప్పుకుంటూ అంటాడు ధీరజ్. అమ్మా ఇలా అలుగుతున్నావు ఏంటని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది. ధీరజ్ ఆమె వైపు చూస్తూ ఏ అమ్మాయిలే అలగాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అది మీ జన్మ హక్కని ఎవరైనా అన్నారా? అని అడుగుతాడు. దివి నవ్వుతూ ఇప్పుడు ఇదంతా వాదన జస్ట్ ఒక ముద్దు కోసం చేస్తున్నావా? అని అంటుంది. ఒక ముద్ద నీకు అలానే అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు అందులో ఫీలింగ్ ఎలా ఉంటుందో. నీ లిప్స్ నా లిప్స్‌ని తాకితే నాలో ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయో తెలుసా? బాడీ మొత్తం ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. నాకు నువ్వు కొత్తగా ఊపిరి పోస్తున్నట్టు ఉంటుంది అని మైమర్చిపోతూ చెప్తూ ఉంటాడు. దివి అతన్ని ఇంకా ఏమేం మాట్లాడతాడో అని వెంటనే నోరు మీద చేయి పెట్టి, బావ ఇంక చాలు ఆపు. మనం హాస్పిటల్‌లో ఉన్నాం అనే విషయం కూడా మర్చిపోయి
ఓ తెగ రెచ్చిపోతున్నావని సిగ్గుపడుతూ చిరుకోపంగా అంటుంది. ధీరజ్ ఆమె చేతిని అడ్డుతప్పిస్తూ హాస్పిటల్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి? నా పెళ్ళాం, నా నోరు, నా ముద్దు, నా ఇష్టం అని అంటాడు. దివి అదుగో మళ్ళీ అదే మాట అని ధీరజ్ ఆపుతుంది. ధీరజ్ మరి ముద్దు అని అంటుంటే దివి అతని లిప్స్ మీద వేలు పెట్టి ఉష్ అని అంటూ ఆపేస్తుంది. నీకు దండం పెడతాను. ఇంక నీ ముద్దుగోల ఆపే అని అంటుంది. ఊహు నేను ఆపను. నాకు ముద్దు కావాలి. నాకు ముద్దు కావాలి. ముద్దిస్తావా ఇవ్వవా? అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.